కూడిచిన ప్రతి బిడ్డను ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచిన ఆగస్టు నెలంతా కూడా ఆయన కాపుదలలో భద్రపరిచి ఆయన ఎంతో ధన్యతతో సజీవులుగా మరొక నూతన మాసములోకి నూతన నెలలోకి మనం ప్రవేశించడానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుచుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరింతవరకు పాటలతో ఆయన ఆరాధించుకున్నాం. ప్రార్థనలో ఆయన ఆత్మ పొందుకుని స్తుతించబడి ఉన్నాం. మన హృదయాలు దేవుని వైపు త్రిప్పి ఉన్నాం. ఈ సమయము చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము, చాలా ప్రాముఖ్యమైన సమయము. లేఖన భాగములో ప్రభు ఏది మాట్లాడబోతున్నాడో విని జాగ్రత్తగా మనము మన హృదయాల్లో వాక్యమును భద్రపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు రాసిన కీర్తన 27వ కీర్తన భాగము 13వ వచనము చదువుకుందాం. 13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి, నెల మొదటి ఆదివార దినము ఆరాధన క్రమములో ఇదిగో తండ్రి దావీదు ద్వారా ప్రభు మాట్లాడుచున్నవాడా, 27వ కీర్తన ద్వారా మాట్లాడుచున్నవాడా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి వాక్యమును విధించుండగా ఈ పాత్రను ప్రభువా మంచి పాత్ర వలె వాడుకుని తండ్రి కంఠమును ప్రభువా మంచి స్వరముగా మీరు మలుచుకుని అయా మీ పలుకులకు ఈ స్వరం ఉపయోగపడలాగున్నా వాడుకోమని వాక్యములో మర్మములు మాకు కావలసిన రీతిగా ప్రభువా మా యొక్క రోజువారీ పనులను మా యొక్క విశ్వాస జీవితంలో మార్పు కొరకు మాకు సహాయతను అందచేయాలన్న మాతో మీరు మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుని వేడుకుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి వాక్యమును చదువుకుందాం. 27వ కీర్తన భాగము 13వ వచనమును అందరము కలిసి ఒకసారి మన హృదయాల మీద చేతులు వేసుకుని చదువుకుందాం. నేను చదువుతాను, మీరు చదువు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునను నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సజీవుల దేశమున అనగా ప్రాణమున్న దేశము, ప్రాణమున్న జనముల మధ్య, లేదా సజీవం అంటే ప్రాణమే కదా. సజీవుగా ఉన్నాడు అంటే వాడు బ్రతికే ఉన్నాడు అంటే కారణం ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నవాడు ఏమవుతాడు? జీవం ఉన్నవాడు అవుతాడు. అయితే ఈ జీవం ఉన్న వాళ్ళు ఎవరు? సజీవుల లెక్కలో లెక్కించబడిన వారు. అయితే ఇక్కడ దావీదుకు వచ్చిన సందేహం ఏంటి? మనకేం వస్తుంది సందేహం? మనం ఏ విధమైనటువంటి వాక్యంలో జీవిస్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. అంటే పరలోక రాజ్యము, సజీవులు ఎక్కడుంటారు? ఇది లోకము. ఈ లోకములో మనుషులు సజీవులుగా ఉంటారు. ఎంతకాలం? అది కొంతకాలమే, అది పూర్తిగా కాదు, కొంతకాలం ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఏం చేయాలి? వారి నడవడికలో వాళ్ళ హృదయాలను శుద్ధపరుచుకుని పదిలపరుచుకుని చక్కగా వాళ్ళు వెతుకుతూ
ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతను మనం ఏం చేయాలి? ఆ అర్హతను మనము ఎంచుకోవాలి, పొందుకోవాలి. అది ఈ లోకములోని మనం చేయవలసిన పని. మనం ఏం చేస్తున్నాం? లోకానుసారంగా మనం జీవిస్తున్నాం. లోకములో ఉన్న ప్రతి విషయాన్ని మనము ఇన్వాల్వ్ అయ్యి మన దేవుడు మనకి ఇచ్చిన ఆలోచనలు మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ దావీదుకి ఏ సందేహం వచ్చింది? ఒకవేళ నేను సజీవుల లెక్కలో లేకపోతే నేనేమవుతాను? అంతే కదా. నేను ఆ రాజ్యంలో, పరలోక రాజ్యంలో సజీవుల లెక్కలో లేకపోతే, అంటే దేవుడి యొక్క ఆ పుస్తకములు, 2 పుస్తకాలు ఉంటాయి కదా. పరలోక రాజ్యం 2 పుస్తకాలు ఉంటాయి, 2 పుస్తకాలు ఉంటాయి. ఒక సజీవ లెక్కలో లిఖించబడినవి, ఒకరు పాపములో పాపకార్యములు చేసి లిఖించబడినవి 2 ఉంటాయి. అందులో మనం ఎందులో ఉంటున్నాం? మనం దేనిలో ఉంటున్నాం? అది మనం ఆలోచన చేసుకోవాలి. అయితే మన రోజువారి నడవడికలో, మనం రోజు ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన విధానంలో, దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతి విధానంలో, రోజువారి పనులలో ఎంత ప్రయోజనకరంగా, నీతిగా, నిజాయితీగా ఉంటున్నాం. సజీవ లెక్కలోకి రావాలి అంటే ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఈ పారామీటర్స్ అన్ని కూడా వర్తిస్తాయి. ఎందుకని? విశ్వాస జీవితానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి లేవా? విశ్వాసి అంటే విశ్వాస అయిపోతాడా? కాదు. విశ్వాసి అనుకున్నా అన్నారంటే పేరు మాత్రము విశ్వాసులు ఉన్నారు, నిజమైన దేవుని వాక్యానుసారమైన విశ్వాసులు కూడా ఉన్నారు. అయితే విశ్వాసి అనే ఏ విధమైనటువంటి కుల ప్రమాణం ఉందో, ఆ అర్హతలు ఉన్నాయో, ఇవన్నీ కూడా పారామీటర్స్ అన్ని కూడా లెక్కకు వస్తాయి. విశ్వాసి ఏం చేయాలి? రోజు వేకున లేచి నేను రోజు ప్రభువును స్తుతించుకోవాలి, సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించుకోవాలి, నిత్యము దేవుణ్ణి రాజ్యం వైపు ఎదుగుతూ ఉండాలి. నేను చేతుల పైకి దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. బలహీనం వచ్చినా, బలమున్నా, సంతోషం ఉన్నా, దుఃఖం వచ్చినా, కన్నీరు కడిచినా, లేదా సంతోషంతో ఉగిసలాడినా ఇప్పుడు కూడా ప్రభులో వెతుకుతూ ఉండాలి. అలాగే చేసే పనుల్లో కూడా నీతి ఉండాలి, ప్రార్థనలో నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రాముఖ్యమైన విషయంలో పరిశుద్ధ లేఖనాల్లో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైన పదము నమ్మకం. నమ్మకం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. క్రీస్తు అన్నాడు, నీకు నమ్మకం లేకపోతే ఏమీ జరగదు. ఎందుకు? నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయాసతో భారం మోసినా, నీకు నమ్మకం లేకపోతే, నీకు జరుగుతుందనే ఆలోచన నీకు లేకపోతే వృధా, ఆయన ప్రయాస వృధా అయిపోతుంది. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ఇక్కడ అంటున్నాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునను నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. అక్కడ ఏమంటున్నాడు? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునము. ఆ పై వచనంలో నమ్మకము నాకు లేని ఎడల అంటున్నాడు. ఏమన్నదండి? నేను సజీవుల దేశములో యెహోవా దయను పొందుదును అని నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను? ఎందుకు ఇదిసారి చెప్తున్నా అంటే, అది చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివితే ఆ వచ్చిన అన్ని క్వశ్చన్ మనకు వస్తున్నాయి. ఇది నాకేనా, ఇది నాకేనా, ఇది నాకేనా అని. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయకాల సమయంలో చదువుతుంది, ఇది నాకేనా, ఇది ఎవరి కోసం, ఇది నా కోసమేనా ప్రభువా? నిజమేనా? ఒకవేళ నీ దయ నాకు లేదు, వస్తుంది లేదు రాదో అని అప్రమత్తమవుతుంటే నేనేమైపోతాను, ఏమైపోయేవాడిని అని ఆలోచన కలిగింది. అయితే నాకు కలిగింది, ఏమో దేవుడు ఈ యొక్క వాక్యమును వినికిడిలో పెట్టిన మీకు ఆ ఆలోచన ఉందేమో. ఇటువంటి దేవుని యొక్క నేను చేస్తున్న ప్రార్థన, నేను చేస్తున్నటువంటి విశ్వాస జీవితము, నేను ఎన్నుకున్నటువంటి ఈ మార్గము సరైన రీతిలో వెళ్తున్నానా లేదా?
ఇది దేవునికి అంగీకారంగా ఉందా లేదా, లేదా ఆయనకి ఇష్టంగా ఉందా లేదా అని ఆలోచన మనకు ఉంటుంది కదా. ఉంటుందా ఉందా? ఉంటుంది. నేను చేసిన ప్రార్థన ఆయన లెక్కల్లో సజీవ లెక్కలో లిఖించబడుతుందా లేదా, ఆయన చెప్పి నా ప్రార్థన వింటున్నాడా లేదా అన్న నమ్మకం మనకి ఉంటుంది, అనే సందేహం మనకు ఉంటుంది. అయితే ఆ సందేహము మనము నిజము అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్తాం? మళ్ళీ నరుల దగ్గరికి వెళ్తాం, సాటి విశ్వాసం దగ్గరికి వెళ్తాం. అయ్యా, అమ్మా, సహోదరి, నేను చేసే ప్రార్థన ప్రభు వింటున్నాడా అని ఎవరు అడుగుతాం? మనం సాటి విశ్వాసులు అడుగుతాం, లేదా ఇంకో నరుని అడుగుతాం, లేదా సేవకులు అడగం. సేవకులను అడుగుతారా? అడగరు. విశ్వాసులతో ఆడుకుంటాం. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? దావీదు ఏమంటున్నాడు? ఆ వచనాల కింద వచనాల్లో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిపుణంగా ఉంచుకొనుము అంటున్నాడు. ఏం తెచ్చుకోమంటున్నాడు? ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఎందుకు తెచ్చుకోమన్నాడు? సందేహాలతో పైపులోకి వెళ్ళిపోకుండా, సందేహాలతో అను కలిగిలు అయిపోకుండా ధైర్యము తెచ్చుకుని ప్రార్థన చెయ్యి. ధైర్యము తెచ్చుకుని అడుగు ప్రభుని. నిజమే, ప్రభువా నువ్వు నా ప్రార్థన వింటున్నావా లేదా? ప్రభువా నా ఆర్తులతో నేను వింటున్నావా లేదా? నా కన్నీటితో చేసిన ప్రార్థన, నా హృదయ వేదన నువ్వు వింటున్నావా లేదా అని ప్రభువుని అడగాలి. ఎలా అడగాలి? హృదయంలో రకరకాల ఆలోచనలు పెట్టుకొని ప్రభువుని అడగకూడదు. ప్రభువుని అడగకూడదు. ప్రభువుని ఏం అడగాలంటే హృదయంలో ఆయన చేసే కార్యం నిజమైనవి, ఆయన కార్యము చేసేవాడు, ఆయన చెడు యొక్క ప్రార్థన వినేవాడు, నా కన్నీరు తుడిచేవాడు అని నమ్మకం కలిగి ప్రభువుని అడగాలి. ఈరోజు మనం ఎంతమంది అడుగుతున్నాం ఈ విషయాన్ని? అసలు ప్రభుతో మాట్లాడుతున్నాం మనం? దేవా స్తోత్రం 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 అంటున్నాం. అయ్యా నాకు అది కావాలి, అయ్యా వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అంటారు తప్ప నా జీవితం ఎలా ఉంది ప్రభువా? నాలో ఏమైనా మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా ప్రభువా? లేదా నీకు ఇష్టంగా నేను ఉన్నానా, నేను ఉంటున్నానా, నేను జీవిస్తున్నానా లేదా అనేటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం ప్రభుత్వ ఈ రోజుల్లో. ఎంతసేపు అయ్యా నా పరిస్థితిని, నా కుటుంబం ఇది, నా పరిస్థితి, నేను ఎలా ఉంటున్నాను, నాకు అలాగే జరుగుతుంది, నాకు ఎలా చేయి, నాకు అలా చేయి, నాకు అది చేయి అంతే తప్ప నా హృదయాన్ని నీ వైపు కరెక్ట్గా ఉందా లేదా ప్రభువా? నా హృదయం నీ వైపు చక్కగా పెట్టుకున్నాను లేదా ప్రభువా? నా హృదయంలో లోపాలంటే ఆ లోపం తీసివే ప్రభువా అని ప్రభుతో మాట్లాడుతున్నామా? డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చెప్తాం? అయ్యా నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నచ్చి నాకు విడిపించాలి, విడుదల ఇవ్వండి అంటాం, నయం చేయండి అంటాం. అంతే తప్ప నాకు అది ఉంది, మా పక్కింటాడు కథ ఉంది, ఆయన ఎదురుటాడు కథ ఉంది, నా భక్తి ఇలా చేస్తాడు అంటావా? అవి ఏం చెప్పుకుంటాం? డాక్టర్ దగ్గర కావాల్సిందే చెప్పుకుంటాం. అనవసరం డాక్టర్ మాట్లాడతాడా? ఎంత సమయం ఇస్తాడు డాక్టర్ మనకి? 5 నుంచి 10 నిమిషాలు, గంటకి 15 నిమిషాలు సమయం ఇస్తాడు. 15 నిమిషాల్లో డాక్టర్ చేయాల్సిన పని ఏంటి? నీ రోగం ఏంటో తెలుసుకోవాలి. నువ్వేం చేయాలి? ఆ 15 నిమిషాల్లో నీ బలహీనత ఏంటో, నీ రోగం ఏమిటో అని తెలియజేయాలి. తెలియజేయాలంటే నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఏం చేయాలి? మాట్లాడాలి. అనవసరమైన విషయాలు విడిచిపెట్టి అవసరమైన దాని కొరకు నువ్వు మాట్లాడాలి. ఎప్పుడైతే అనవసర విషయాలు విడిచిపెట్టి అవసరమైన మాట్లాడతావో వినేవాడికి నీకు కావలసింది ఏంటో గ్రహించేటువంటి ఆలోచన వస్తుంది. నువ్వు అనవసర విషయాలు, పనికిరాని విషయాలు చెబితే డాక్టర్ ఏమవుతుంది? వీడి మధ్యస్థితిగా లేదు, నీకు కావలసిన శరీర పదార్థం కాదు ఇంకేదో అని అంటాడా? అయితే మనం ఉన్నటువంటి పరిస్థితి, బలహీనత, మనకున్న రోగం గురించి మనం మాట్లాడితే డాక్టర్ విని గ్రహించి కావలసినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ ను ఆయన ట్యాబ్లెట్ మీద పెడతాడు. ఎందుకు పెడతాడు? నీకు ఇది ప్రాబ్లం ఉంది, నువ్వు చెప్పినవన్నీ రాసుకుంటావు. డాక్టర్ వెళ్ళగానే పేపర్ వెళ్ళాలో అంటాడు, అన్ని రాసుకుంటాడు చెప్పినవి, దానివన్నీ నోట్ చేసుకుని దానికి కావాల్సిన టెస్టులు చేస్తాడు. ఆ తర్వాత ఒక టెస్ట్ అవసరం లేకపోతే కావాల్సిన మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ తీసుకునే విధానం చెబుతాడు. ఆ మెడిసిన్ తీసుకునే విధానం చెబుతున్నప్పుడు ఆ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతాడు, ఎలా ఉండాలో చెబుతాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుడి దగ్గర మనకు కావలసిన దాన్ని, మన బలహీనత గురించి మనం మాట్లాడట్లేదు. ఎంతసేపు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అలా కావాలి, నాకు ఇలా కావాలంటారు తప్ప నా
హృదయానికి ఇది కావాలి, నా హృదయానికి ఇది అవసరము, నా హృదయానికి ఇటువంటి యోగ్యత ఇవ్వు అని మనం అడగలేదు అని అంటున్నాడు ఈరోజు ప్రభు. మీరు నాతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వ్యర్థమైనవే, నాతో మాట్లాడుతున్న మాటలన్నీ వ్యర్థమైనవి, అందుకొచ్చి మేము మాట్లాడట్లేదు, కావలసిన కొరకు మీరు ప్రయాసపడట్లేదు. ఆ అపనమ్మకంతో మీరు ఏమైపోతున్నారు? బలహీనమైపోతున్నారు. అయితే దావీదు అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిపుణముగా ఉంచుకునుము. దేవునికి స్తోత్రం. ధైర్యము తెచ్చుకోమంటున్నాడు. ముందు నీ హృదయాన్ని నిపుణముగా, ధైర్యముగా, కలిపిల లేకుండా చక్కగా ఉంచుకోమంటున్నాడు. ఎందుకని హృదయంలో అధికమైన ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు కూడా ఆ హృదయాన్ని ఏం చేస్తాయి? చిన్నభిన్నం చేసేస్తూ ఉంటాయి. ఆ హృదయ ఆలోచన చిన్నభిన్నం అయిపోవడం వల్ల నీ స్థితి ఏమైపోతుంది? మారిపోతుంది. నీకు విశ్వాస జీవితం ఏమైపోతుంది? పడిపోతుంది. నువ్వు ఎంత ఎదిగినా సరే, ఎంత ప్రార్థిస్తున్నా సరే, నీ హృదయం కల్మషం అయిపోతే కూలిపోతుంది. అదేమైపోతుంది? ఆఖరికి కలిసిపోతుంది మట్టిలో. కానీ జీవము, ఆ ఉనికి, ఆ దేవుని సన్నిధిలో ఉన్న నీ ఆత్మ ఏమవుతుంది? ఎటు వెళ్ళాలో తెలియక కొట్టుకుపోతుంది. ఎందుకని మొదటి దినాలలోనే ప్రభువును మనం ఏమడగాలి? ఆయన రాజ్యములో సజీవులుగా నీ దేశములు నాకు ధన్యతనిచ్చావా లేదా మా ప్రభువా? మాకు యోగ్యతనిచ్చావా లేదా? మాకు ఇచ్చినట్టయితే నేను దాన్ని మీరకూడదు, ఇచ్చినట్టయితే ఆ విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఇచ్చినటువంటి ఆ దీవెను నేను కోల్పోకూడదు. ఒకవేళ అట్టి ధన్యత నాకు నేను దారి తప్పుకోకుండా నన్ను కాపాడు తండ్రి, దారి తప్పకుండా నన్ను కాపాడు, నేను పడిపోకుండా నన్ను కాపాడు. ఆ సజీవులకు నాకు పేరు, నా పేరు లిఖించు నా ప్రభువా. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆశ ఉన్నవాళ్ళే. ఎవరికి ప్రవేశించాలని ఉంటుంది? అందరికీ ఉంటుంది. అందరూ కూడా దేవుని ఎరిగిన వాళ్ళే. అందరూ కూడా ఇప్పుడు స్వర్గము అంటాం, మన పరలోకము అంటాం. స్వర్గంలో వెళ్ళాలని చాలా మందికి ఆశ ఉంటుంది. ఎందుకని స్వర్గంలో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా చేస్తారు, అలా చేస్తారు అని చెప్పే మాటలు బట్టి స్వర్గాన్ని ఎన్నుకుంటారు. కానీ చూసొచ్చే వాళ్ళు ఎంతమంది? చూసొచ్చే వాళ్ళు లేదు, చెప్పేవాళ్ళు, గ్రహించే వాళ్ళే. కానీ పరలోకములో ఆయన యొక్క యోగ్యత ఉంది మనకి అని తెలియపరిచేవారు దేవుని యొక్క ఆత్మ ఒకటి. ఈ పరిశుద్ధ లేఖనములో పరలోక రాజ్యములో ఏ విధముగా ఉండబోతుందో, ఆ రాజ్యములో ఆ దూతలు దేవుని యొక్క సన్నిధిలో ఎలా కొలుగుబడుతున్నాయో, ఆయన ఎలా స్తుతిస్తున్నాయి పరిశుద్ధ లేఖనములో చాలా చక్కగా వివరించబడి ఉన్నాయి, లెక్కించబడి ఉన్నాయి. కలిపి దేవుని పెట్టారా పరిశుద్ధ లేఖన గ్రంథము నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనాన్ని చూసుకుందాం. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలును చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోసే యందును నమ్మకము ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంచారంటే ఇక్కడ నమ్మకం ఉంచాడు. దావీదు ఏమంటున్నాడు? నమ్మకము కలిగి ఉండమంటున్నాడు. అంటే ఇక్కడ నమ్మకముగా ఉండమంటే అర్థం ఏమిటి? దేవుడు కార్యము చేస్తాడు. ఏం చూసి నమ్మారంటే వీళ్ళు ఇక్కడ యెహోవా చేసిన కార్యాలు చూసి నమ్మారంట. ఏమిటి? ఈ 14వ అధ్యాయం నిర్గమకాండములో 31వ వచనములో యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచింది కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి, ఉన్నారండి, ఆయన చేసిన కార్యాలు చూసి, ఆ కార్యాలు చూసి భయపడి అక్కడ యెహోవా యందు ఆయన సేవకుడైన ఈ మోషే యందును నమ్మిక ఉంచారు. ఎందుకని ఆ ప్రజలందరూ కూడా సమూహంలో ఉన్నప్పుడు, ఆ యొక్క ఫరో వాళ్ళని పంపించలేనప్పుడు ఏం చేశాడు? కార్యాలు చేస్తాడు. దేవుడు చేసినవి ఏమండి? కర్రను పడేసి పాముగా చూపించాడు.
ఆ వాటర్తో ఉన్న వాటర్ అంతా కూడా నదులని కూడా రక్తమయంగా చేసి చూపించాడు. భయంకరమైనవి దేవుడు చేసిన క్రియను చూపించాడు. ఎందుకు చూపించాడు? ఒకవేళ తన బిడ్డలను పంపించలేకపోతే. అదే విధంగా దేవుడు నీ హృదయాన్ని కూడా దేవుని వైపు సరైన రీతిలో తిప్పకపోతే, సరైన రీతిలో నీ హృదయాన్ని కూడా దేవుని వైపు మలుచుకోకపోతే, వాగ్దానుసారమైన జీవితం నీ హృదయంలో నడిపించకపోతే, ఇంకా లోక సంబంధంగా నువ్వు జీవిస్తే, నీకు అతి భయం కలిగించే పరిస్థితి వస్తే మనం జీవించగలమా? మనం హృదయం, మన గుండె తట్టుకోగలదా? తట్టుకోలేదు. మన గుండె చాలా బలహీనము, తట్టుకోలేదు. ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క క్రియను చూడగలిగితే ఆటోమేటిక్గా నువ్వేమైపోతావు? జీవితాంతం మోకాళ్ళ వేస్తావు. ఎప్పుడైతే యెహోవా చేసిన క్రియలు మనం ఎప్పుడప్పుడు వింటూ ఉంటాం సాక్ష్యాలు. మా కుటుంబంలో దేవుడు ఈ విధంగా చేశాడండి, మా కుటుంబంలో దేవుడు ఆ విధంగా చేశాడు, అయ్యా మా జీవితంలో ఈ విధంగా చేశాడు. సాక్ష్యాలు ఎందుకు తెలుసా? మనలో హృదయాల్లో ధైర్యం నింపడానికి, దేవుని పట్ల గొప్ప కార్యములు జరుగుతున్నవి అని తెలియపరచడానికి దేవుడు వాడుకున్నాడు సాక్ష్యము. అది దేవుడు ఆ హృదయాన్ని తలంచి ఆ యొక్క హృదయాన్ని లేపి మాట్లాడిస్తూ ఉంటాడు. దేవుడు కార్యాలను వివరిస్తాడు. ఎందుకంటే ఆ సహోదరుడు ఆ సహోదరి ఈ విధముగా లేవనెత్తబడింది, ఈ విధముగా స్వస్థత పొందుకుంది, ఈ విధముగా స్వస్థత పొందుకున్నాడు, ఈ విధముగా ఆర్థిక పరిస్థితి విడిపించబడ్డాడు. ఎందుచేత యెహోవా యందు భయము కలిగి పూర్ణ హృదయముతో ఆయన స్తుతించడం ద్వారా ఏం పొందుకున్నారంట? నిత్య రాజ్యములోకి, నిత్య జీవములకు వాళ్ళు అర్హత పొందుకున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం? వారానికి 3 రోజుల ప్రార్థన చేస్తున్నామా? లేదా 3 గంటలు చేస్తున్నామా? వారానికి 3 గంటల ప్రార్థన. ఈ 3 గంటల ప్రార్థన కూడా మనము చాలా బలహీనతగా చేస్తాం. సమయాన్ని ఆచరించం, సమయాన్ని పాటించము, లేదా ఆ దేవుని సన్నిధిలో చక్కగా మనము హృదయానుసారంగా కూర్చోలేము. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు. దేవుని సన్నిధికి వచ్చాక కూడా మనం ఏమైపోతాం? దేవుని సన్నిధిలో మనము ఉండము. అయితే దేవుడు ఏమంటున్నాడు? దేవుని యందు ధైర్యం కలిగి ఆయన వెతకండి అంటున్నాడు అక్కడ దావీదు. ఇక్కడ ఏమంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన కార్యాలను చూచి ఏమంటున్నాడు? ఆయన చేసిన కార్యాలను చూచి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి, కార్యాలు చూసి భయపడ్డారు. అక్కడ మనం కార్యాలు వింటున్నా చూస్తున్నా భయం కలగట్లేదు. రోజు ఎన్నో విషయాలు జరిగిపోతున్నాయి, ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని చూసి కూడా ధైర్యం తెచ్చుకోవట్లేదు. ఏమండి? తెచ్చుకోవట్లేదు. మనము వాక్యం ఎరుగునా కూడా ఇంకా బలహీనతే, ఇంకా బలహీనతే, ఇంకా బలహీనతే. వాక్యము ఎరిగి ఆయన ప్రభువుని ఎరిగి రక్షణలోకి వచ్చి రక్షణ తీసుకుని దేవుని ఎరిగి కూడా లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే మనం ప్రయాసపడుతున్నాం. శరీర సంబంధం కొరకు మాత్రమే ప్రయాసపడుతున్నాం. దాని కొరకే మనం బతుకుతున్నాం, దాని కొరకే మనం జీవిస్తున్నాం తప్ప హృదయ సాధన మనకు లేదు. హృదయ సాధన లేదు. హృదయాన్ని చక్కగా సాధన చేసుకుని దేవుని వెతుకుదాం అని ఆలోచన లేదు. వాక్యము చదువుదామని లేదు. సమయం దొరికినప్పుడు వాక్యము చదువుకుని వాక్యములోని మర్మమును తెలుసుకుని దేవుని యొక్క యోగ్యతను పొందుకుందాం. ఆ నిత్య రాజ్యములకు సజీవులుగా ఎంచబడదాం. ఎన్నికలో నా పేరు లిఖించబడాలి అనే ఆలోచన మనకి లేదు, రాదు కూడా. ఎందుకంటే అపనమ్మకంతో మనం జీవిస్తున్నాం కాబట్టి నమ్మకము లేని వారికి ఏమీ దొరకదు. నమ్మకం లేని వారికి ఏది దొరకదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 18వ వచనం. 3:18 ఆయన వారు ఈ మాట విందురు కనుక ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను కనుక మేము అరణ్యమునకు 3 దినములు ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలునర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.
ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోయినని నేను ఎరుగుదును. వీడేమంటున్నాడు ప్రభువు? నాకు వచ్చి నన్ను వేడుకొని పనులు అర్పించమని చెబుతున్నాడు. అయితే ఎవరు అడగమంటున్నాడు? ఐగుప్తు రాజు అడగమంటున్నాడు. అయితే మళ్ళీ ఏమంటున్నాడు? ఆ రాజు మిమ్మల్ని పోనీయకుండా వాడు హృదయాన్ని ఏం చేస్తాను, ఇంకా స్ట్రాంగ్ చేస్తాను అంటున్నాడు. ఇంకా వాడు వండుతాను రెట్టింపు చేస్తాను అంటున్నాడు. ఎందుకని? అయ్యా మా దేవుడు చెప్పాడు, మేము దేవుడిని పనులు అర్పించుకోవాలి, మేము వెళ్ళాలి అంటే పంపించేస్తాడా? పంపించినేమో. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ ఇంకా ఇంకా ఆ మొండితనాన్ని ఇంకా పెంచాడు. ఆ మొండి వైఖరిని, అహంకారాన్ని ఇంకా పెంచాడు. ఎందుకో తెలుసా? అసలు నువ్వు ప్రయాస పడతావో లేదో అని. నాకు పనులు అర్పించడానికి మొదటగా పుట్టిన మొదటిదాన్ని బలర్పించడానికి నన్ను అడిగాడు కదా. నువ్వు ఆ రాజు దగ్గరికి వెళ్ళి నా దేవుడు నన్ను బలర్పించ మమ్మల్ని ఎలాగంటే అడగగానే రాజు పంపించేస్తే ఆ యొక్క పంపుటలో నువ్వు చేసే క్రియలో విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. కాబట్టి అక్కడ యెహోవా ఆ యొక్క రాజుకు ఇంకా 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 మొండితనాన్ని ఇచ్చాడు. ఎంత మొండితనాన్ని ఇచ్చాడంటే భయంకరమైన స్థితిలో చావు బతుకులో పడిపోయినా సరే ఆ మొండితనాన్ని దేవుడు ఆయనకి విడిచిపెట్టనీయలేదు. ఓ పక్కన మోసేకి చెప్తాడు, మోసే ఎందుకు వెళ్ళి మాట్లాడు అంటాడు, మోసే ఎందుకు వెళ్ళి కార్యాలు చేయి అంటాడు, నువ్వు భయపెట్టు అంటాడు. కానీ ఆ రాజుకి ఇంకా మొండితనాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కఠినత్వానికి ఇస్తూనే ఉంటాడు. ఎక్కడ కూడా జాలివ్వడు. ఒక్కోసారి జాలి ఇచ్చినా మళ్ళీ కఠినపరుస్తూ ఉంటాడు. మన జీవితాలు కూడా దేవుడు మన హృదయాన్ని పిలుస్తున్నాడు, మన హృదయాన్ని పిలుస్తున్నాడు. మన బలహీనతను విడిచిపెట్టమంటున్నాడు. హృదయంతో నువ్వు దేవునికి ఆరాధన చేయి, నీ హృదయంతో దేవుని వెతుకు, నీ హృదయంతో దేవునికి నైవేద్యం ఇవ్వు అంటున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో బలులు అర్పించేవారు మొదటి దానిని, మంచి ఆరోగ్యం ఉన్నదానిని లేదా చక్కగా ఉన్నదాన్ని, లెక్కించబడిన దాన్ని, ప్రత్యేకించబడిన బలులు ఇచ్చేవారు. అయితే పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథం వచ్చినప్పుడు ప్రభువే బలైపోయాడు. కాబట్టి క్రీస్తు ఏమయ్యాడు? శరీరధారిగా మారిపోయాడు. శరీరధారిగా ఆయన బలి అర్పించబడ్డాడు. కాబట్టి అక్కడి నుంచి బలులు లేవు. బలులు అర్పించాలంటే నీ హృదయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయమే దేవుని ఆలయము అని లిఖించబడిన పరిశుద్ధ లేఖనములు. దేవునికి స్తోత్రం. అయితే నీ హృదయం ఏమవ్వాలి? నీ హృదయమే దేవునికి నైవేద్యం అవ్వాలి. నైవేద్యం అనగా నీ హృదయంలో దేవుని వెతికే రీతి, దేవుని స్తుతించే యోగ్యత, అట్టి ధన్యత, ఆ యొక్క మరి ప్రేరేపణతో వచ్చినటువంటి ఆ యొక్క తీపిదనము ప్రభువుకు నైవేద్యముగా వెళ్తుంది. హృదయంలో నువ్వు ఎంతగా దేవుని వెతుకుతావో అంత మాధుర్యము నీకు కనబడుతుంది. ఆ మాధుర్యము దేవునికి నైవేద్యముగా వెళ్తుంది. ఒకవేళ నీ హృదయంలో చెడు ఆలోచనలు ఉండి, నీ హృదయంలో చెడు తలంపులు ఉండి, నీ హృదయంలో యోగ్యత లేకుండా నీ హృదయంలో లోక సంబంధమైన విషయాలు దాగిపోయి ఉంటే అది నైవేద్యం అవుతుందా, విషపూరితం అవుతుందా అని గ్రహించు. చక్కటి భోజనము వండి పెట్టినప్పుడు ఆ భోజనము కానీ సరైన టైంలో తినకపోతే లోపలికి వెళ్ళాక ఏం చేస్తున్నారని ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎందుకని? ఆ టైము తినవలసిన సమయంలో తినకపోవడం వల్ల ఆ ఫుడ్ ఏమైపోయింది? విషమైపోయింది. కానీ వండినప్పటి నుంచి తన స్థానిక ఉండే సమయంలో దాన్ని తినగలిగితే ఆ ఫుడ్ తాలూకా భోజనం తాలూకా మాధుర్యము మనకు తెలుసు. అది సమయం దాటిపోతే ఉదయం వండింది రాత్రి తింటే ఏముంటుంది? చప్పబడిపోతుంది. దానిలో ఏముంటుంది? సారం ఉంటుంది కదా. నీరు పెట్టు చప్పబడిపోయి ఆ రుచి పోతుంది. అందుకనే మన పూర్వీకులు తాతలు ఎలా తినేవారంటారు కదా, పొయ్యి మీద వంట తెచ్చగానే వేడి వేడి తినేవారంట. ఆ వేడి వేడి తిని కూడా ఎంతసేపు? ఒక 5 నుంచి 10 నిమిషాలకు అచ్చం గాలి అయిపోదంట. మనం తినేదాంట్లో 4 గంటలు తినేవారు అప్పుడు. ఎందుకంటే మా వయసులో, మేము చిన్నదాంట్లో మా తాతలు మా అమ్మమ్మ చూసే కాలంలో ఉండేది. ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ అయిపోయింది. చక్కగా తన్నం లేదు, ఇంత ఒక చపాతి అది తింటే చాలు. ఎక్కువ తింటే అయిపోయింది. ఎక్కువ తింటే గ్యాస్ కాదు, ఎక్కువ తింటే ఇక ఫ్యాక్టరీలు మొదలైపోతాయి. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. పరిస్థితులు అయిపోయింది, శరీర బలహీనత. కానీ
ఇదివరకు దినాలలో వాళ్ళు రోజు పని చేసుకునేవారు, చక్కగా భోజనం చేసేవారు, ఆరోగ్యంగా ఉంటారు, సమయంలో దేవుడు స్తుతించేవారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ జీవన విధానం నుంచి మన జీవన విధానం ఎంత మార్పు వచ్చిందంటే, అప్పట్లో సాయంత్రం 6 అయితే దీపాలు ఆర్పేసే పరిస్థితి, ఇప్పుడు తెల్లవారుజామున అయినా 6 అయినా సరే దీపాలు ఆర్పే పరిస్థితి. దేవుడికి స్తోత్రం. తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, ఉండేవాళ్ళు ఉంటూనే ఉన్నారు, కొంతమంది బయట తిరుగుతున్న కొండ ఇళ్లలో తిరుగుతూ ఉన్నారు, వెతికే వారిగా ఉన్నారు. నేను ఒక్కసారి నైట్ టైం నిద్ర పట్టినప్పుడు మొబైల్ చూస్తా, ఒక వాకింగ్ చూస్తా, ఆ వీడియో చూసినప్పుడు దేవుడు వాకింగ్ చూస్తున్నాడు, వాక్యం అయ్యేప్పుడు కింద అడ్వర్టైజ్ కూడా వచ్చేది రెడీగా ఉన్నానని చెప్పేసి. మంచి మంచి అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది సార్, నీకు విశ్వాసంగా పరీక్షిస్తున్నాయి, ఆ అడ్వర్టైజ్ చాలా ఇంపుగా కనబడుతుంది, అది ఇది బాగుందని తక్కువ నొక్క ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి తీసుకుపోతుంది. ఎంతవరకు నువ్వు ప్రయాసపడి నిద్రమానుకుని ఆ వాక్యం ఏంటంటే ఆ వాక్యం విడిచిపెట్టి మీద తీసుకుపోతుంది. జరిగింది, నాకు జరిగింది. నేను వాక్యం వింటున్నప్పుడు, ఒక దైవజనుల వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం మనం తీసుకెళ్తున్నారా లోపలికి తీసుకెళ్తే తక్కువ ఏడొచ్చింది మధ్యలో. ఆ యాడేంటి, నీకు కావాల్సిందే, నువ్వు రోజు ఉపయోగపడేదే వచ్చింది. వెంటనే ఏం చేస్తా, మన హృదయం తక్కువ మంచి ఖాళీ ఉంటుందా, ఇది నొక్కులే కదా, టచ్ చేయకపోతే స్పర్శ వెళ్ళిపోతుంది. అది అలా కొట్టగా తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ అరగడదాకా బయటకు వచ్చి అయ్యో ప్రభు క్షమించు అనుకున్నాను. ఎందుకంటే ఆ ఒక్కరంతా పోదవి, దాని నుంచి ఇంకోదానికి, దాని నుంచి ఇంకోదానికి, దాని నుంచి ఇంకోదానికి తీసుకుపోతూ ఉంటుంది. కానీ స్థిరత్వం కలిగి ఇది ఇప్పుడు కాదు, ఇది సమయం వేరు, ఇది సమయం వేరు, ఇది ప్రభు కొరకు కేటాయించిన సమయము, ఇది వాక్యం వినడానికి కేటాయించిన సమయము, ఇది ప్రార్థన చేయడానికి కేటాయించిన సమయము, ఇది ఆరాధించడానికి కేటాయించిన సమయము అని తెలుసుకుంటే, ఆ సమయము దేవుని కొరకు ప్రత్యేకించబడి నువ్వు ఇస్తే అప్పుడు నీ హృదయము అక్కడ లెక్కించబడుతుంది. ఎక్కడ? సజీవ లెక్కల్లో. ఎందుకు? సరైన సమయంలో దేవుని ఎందుకుంటున్నావు, వెతుకుతున్నావు కాబట్టి ప్రభు నిన్ను ఆ లెక్క పుస్తకంలో చక్కగా లిఖించబడతాడు. దేవుడు ఆ పేరు చక్కగా లిఖించబడతాయి. ఎప్పుడైతే ప్రభుకు సమయం కాదు, ఎప్పుడైతే వాక్యము చదవక, ఎప్పుడైతే ప్రభువుని వెతకవో మరో గంట ఘోరం అయిపోతుంది మన జీవితం. దేవుడు పక్కన వచ్చి సహోదరుడా, నా కుమారుడా, బాగున్నావా, ఏంట్రా ఈ పరిస్థితి నీకు, అయ్యో నువ్వు ఎంత పక్కగా ఉండేవాడు, ఎంత చక్కగా ఉండేవాడు, ఎంత ప్రార్థన పడుకుండేవాడు, నిత్యము స్తుతించేవాడు కదా, ఎందుకన్నా మానేసావంటే ఏంటి బ్రదర్, ఏ బ్రో లైట్ తీసుకో అంటాడు. కూర్చుని పక్కన వచ్చి ప్రభు కూర్చున్నా అన్ని అంటారు, బ్రో అంటారు. బ్రో అయిపోయింది అక్కడితో. ఏ బ్రో, పర్లేదు బ్రో, నువ్వు కూడా చెప్పేస్తున్నావేంటి, దేవుడు నాకు తెలియపరుస్తున్నాడేమో అని గ్రహింపు మనకి ఉండట్లేదు. ఎందుకంటే సాటి మనిషి చెప్తే వినే పరిస్థితులు రోజులు పోయాయి. ఎవడో రావాలి, ఎవడో చెప్పాలి, ఆ చెప్పేవాడు కూడా ప్రత్యేకంగా ఉండాలి. అందుకనే మన మధ్యన యోగ్యులు ఎక్కువ, ఋషులు స్వామించేది ఎక్కువ. వాడికి వాడే పెట్టాడు, వాడు కాసం వేసుకున్నా, వాడు తెల్ల వస్త్రం వేసుకున్నా, వాడు ఇంకేం వేసుకున్నా సరే వాడు వాడే వింటారు తప్ప దేవుడు తెలియపరిచిన మాటలు వాళ్ళు వినరు. అందుకనే మనుషులకు ఈ లోకములో మనుషులచే ప్రత్యేకించబడిన వారికి ఉంది, కానీ మనుషులను తయారు చేసి మనుషులు సృజించిన దేవునికి యోగ్యత లేదు, ధన్యత లేదు. ఈ రోజుల్లో మనిషి ఎవరిని పూజిస్తారేంటి? మనిషి తయారు చేసిన వస్తువును పూజిస్తాం, మనసు చేసిన వాడికి ప్రాధాన్యత ఇస్తాము, కానీ మనల్ని చేసిన వాడికి ప్రాధాన్యత ఇస్తున్నామా? మనం దేనికి బానిసైపోతున్నాం? మనము కల్పించుకున్న పనులు బట్టి, మనం చేసిన వస్తువులు బట్టి మనం బానిసైపోతున్నాం. కానీ ఆయన మనల్ని చేశాడు, ఆయన మనకు అడిగాడు, మన శుద్ధి చేశాడు, మన సజీవులుగా చక్కగా ఆయన వాయువునిచ్చాడు. ఇంతవరకు ఆక్సిజన్ ఎవరు చూసిన వాళ్ళు ఉన్నారండి? ఉన్నారా ఆక్సిజన్ ఎవరు చూసిన వాళ్ళు? అసలు ఆక్సిజన్ ఏ దేశం నుంచి వస్తుందో తెలుసా? కనీసం తెలుసా? అసలు సృష్టి ఎలా వచ్చింది? నేను మా అమ్మ 9 నెలలు కని మోసిందండి అని చెప్తాం. మంచిదే, దేవుడు అది ఎవరిని ఇచ్చాడు నీకు. అసలు నువ్వు ఎలా పోతున్నావు కొంత తెలియాలని, అసలు నువ్వు ఎలా పడుతున్నావు కూడా తెలియకపోతే ఏమైపోతావో, నువ్వు ఎక్కడికి పోతావో, ఎలా నశించిపోతావో అని దేవుడు భయపడి నీ తల్లి గర్భము నుంచి నువ్వు ఎలా వస్తావో ఆ క్రమ ప్రమాణం, ఆ క్రియలంతా కూడా చక్కగా చూపించాడు. ఆ దినాలు ఆదామును పడుకోబెట్టి అవ్వను పక్కనే తీగానే అవ్వచ్చి వెంటనే ఆదాం చూసి ఏంటి కొత్తగా వచ్చింది ఆ పక్కన అనుకున్నాడు. తెలియదు కదా, తెలియక అవ్వ ఏం చేసింది, వెంటనే తీసుకెళ్ళి ఏదో పోదు నల్ల ఎర్ర కనబడుతుంది తినేదో తీసుకొని తినిపించేసింది.
ఆలోచించే స్థితి లేదు కదా. అయితే ప్రభు ఇప్పుడు ఆలోచించే స్థితి ఇచ్చాడు నీకు. నువ్వు ఎలా పుడుతున్నావు, ఎంత శ్రమ పడితే నువ్వు పుడుతున్నావు, నిన్ను తల్లి ఎంత చక్కగా కాపాడుకుంటే నువ్వు ఈ భూమి మీద కాలు మోపుతున్నావు అని ఆలోచన ఇచ్చాడు. ఎందుకంటే ప్రభు పక్కడెముకను తీయగలనంటే దేవుడు పక్కడెముకను తీసి నాలిగా చేశాడే. నిన్ను చేయడం పెద్ద కష్టం కాదు కదా. అలాగే నిన్ను తీసివేయడం కూడా పెద్ద కష్టం కాదు. కష్టమా? తీసివేయడం కష్టం కాదు, ఆయన నిలబెట్టడం కష్టం. నువ్వు బ్రతుకుట కష్టము. 9 మాసాల గర్భములో నుంచి 9వ మాసాలు ముడిచిన తర్వాత భూమి మీదకి తీసుకురావడము ఒక నమ్మకముతో కూడినటువంటి క్రియ. నమ్మకము లేకపోతే నీవు ఈ భూమి మీద జన్మించలేవు. తల్లి నమ్మకం పెట్టుకుంటుంది, అయ్యా నా గర్భఫలము ఆశీర్వదించు, నా గర్భఫలమును వేరుపరిచి క్రియలో నీ హస్తమునుంచు అని. వివాహము చేసుకున్నప్పుడు వివాహికులు ప్రధానము చేసుకున్న దేవుని పక్షాన ప్రధానము జరుగుతుంది. ఆ నారిని నేను నమ్ముచున్నాను కాబట్టి ప్రధానము చేత లేఖనం లెక్కించబడి ఉన్నాను. దేవుని బిడ్డ, నేను ప్రధానము చేసుకుంటున్నాను స్త్రీ అంటే ఆ స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి నేను ప్రధానము చేసుకుంటున్నాను అని. చదువుతాం మాట కూడా చక్కగా చూద్దాం. ఎబ్రియలు రాసిన పత్రిక హోషేయ గ్రంథము 2వ అధ్యాయము. హోషేయ చూద్దాం, అయిపోయింది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. నీవు యెహోవాను ఎరుగునట్లు నమ్మకమును బట్టి నేను ప్రదానము చేసుకుందును అంటాడు. ఎవరి మీద నమ్మకం ఉండబట్టి అంట? ఎవరి మీద నమ్మకం ఉందంటే యెహోవా మీద నమ్మకం ఉందంట. ప్రధానము అనగా నా సొంతం చేసుకోవడం, అంతేనా? ప్రధానం అంటే ఏంటి? ఒక వ్యక్తిని ప్రధానం చేసుకోవడం, స్త్రీని ప్రధానం చేసుకోవడం అంటే పెళ్లికి ముందు ఏం చేస్తారు? ప్రధానం చేస్తారు. ముందు రోజు వెళ్ళి ఆ పెళ్లి గడియలకు వధువులు ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. సిద్ధపరిచిన వధువులు ఏం చేసుకుంటారు? ప్రధానము చేస్తారు. ప్రధానములుగా దేవుడితో ఏర్పరచబడినటువంటి కన్య లేదా దేవుడితో ఏర్పరిచినటువంటి ఆయన వస్తువు అనుకుందాం. దేవుడు ఏర్పరిచాడు. ఎందుకని? యెహోవా యందు నమ్మకం ఉంచిన బట్టి. యెహోవా మీద నమ్మకం లేకపోతే నీ పాస్టర్ గారు పెళ్లి చేస్తారా? ఏమండి అయ్యగారు ప్రధానం చేస్తారా? నేను దేవుడి మీద నమ్మకం లేదండి, నేను క్రైస్తవ వివాహం చేసుకుంటానని ప్రధానం చేస్తారా? చేయరు. యెహోవా యందు నమ్మకం ఉంది కాబట్టి నేను ప్రధానం చేసుకుంటున్నాను అంట. నమ్మకము. తల్లి నవమాసాలు మోస్తున్న నమ్మకం, నా బిడ్డ చక్కగా ఆరోగ్యముగా ఈ భూమి జీవిస్తూ నాతో పాటు జీవిస్తాడు అనే నమ్మకం ఉండబట్టి ఈరోజు మనము ఎంతమంది నమ్మకముతో ప్రభు యొక్క క్రియలు పొందుకుంటున్నాం, నమ్మకముతో దేవుని వెతుకుతున్నాం. నేను చేసే ప్రార్థన ఆశ్చర్యకరంగా మారబోతుంది అని ఎంతమంది నమ్ముచున్నాం. అందుకనే దావీదు అంటున్నాడు, ఒకవేళ సజీవుల దేశములో నా పేరు లిఖించబడకపోతే, దేవుడు నన్ను ఎన్నుకుంటాను ఎన్నుకున్న ఆలోచన నాకు లేకపోతే నేను ఏమైపోతాను? క్వశ్చన్ మార్క్ అక్కడ కూడా. ఇంకా అక్కడే ముందుకెళ్ళలేదు. ఒకవేళ దేవుడు నన్ను పట్టుకోకపోతే ఏమైపోతానో అనుకున్నాడు, కానీ ఏమైపోతాను అన్న ఆలోచన వచ్చింది, కానీ అక్కడ ఏమైపోతానో అక్కడ తెలిసిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ దావీదు పడిపోయాడు. ఏట్లో పడిపోయిన స్త్రీకి పడిపోయాడు, వ్యామోహంలో పడిపోయాడు కాబట్టి చక్కగా దేవుని యొక్క కీర్తనలు లిఖించబడ్డ. ఒకవేళ నీవు కూడా ఈ సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్న నేను కూడా వాక్యం వింటున్న నీవు కూడా పడిపోయావేమో, నిన్ను లేపడానికి, నీ హృదయంలో ఉన్న అపనమ్మకములను నమ్మకముగా మార్చడానికి దేవుడు ఏర్పరుస్తున్నాడేమో. ఈ వాక్యము నీ కొరకు నా కొరకు దేవుడు భద్రపరిచాడేమో. అందుకనే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ సందేహం నీకు ఉంటే ఆ సందేహం బయటికి రా. సందేహముతో కాదు, నమ్మకముతో ధైర్యము కలిగి ప్రభువుని వెతుకు అంటున్నాడు దావీదు. ఇక్కడ నమ్మకముతో ప్రభువుని వెతుకుని దావీదు అంటున్నాడు. ఆ వెతుకుటలో నీవు నమ్మకముగా వెతికితే ఆ జీవ కిరీటమును ప్రభు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చదువుకున్న ఆ మాటలు కూడా మార్కు సువార్త చిన్న మాట చూసుకుని ముగించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము
మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనాలు ఒకసారి చూసుకుందాం. 17:24 9వ వచనము 17వ వచనం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనము నుంచి 24వ వచనం వరకు. జన సమూహములో ఒకడు బోధకుడా నీ ఎద్దకు తీసుకుని ఏమంటే ఏం పట్టిందంట? మోగ దెయ్యము పట్టిన నా కుమారుని ఎద్దకు తీసుకువచ్చెదను. అది ఎక్కడ వారిని పట్టును, అక్కడ వారిని పడదోయును. అప్పుడు వాడు నువ్వులు కాచుకుని పండ్లు కొరుకుటును. దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగితిని, కానీ అది వారి చేత కాలేదు అని ఆయనతో చెప్పని. ఏం చెప్పారంట? ఒక ఊర్లో జన సమూహములో ఒక దెయ్యం పట్టిన కుమారుడు ఉన్న తండ్రి ఆవేదన ఇక్కడ చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నాడు? శిష్యుడు చెబుతున్నాడు, ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు చెబుతున్నాడు, అయ్యా నా మూగ దెయ్యం పట్టిన నా కుమారుడు పడిపోతున్నాడు, నులుగు కాచుకుని మూర్చపోతున్నాడు. అయ్యా నీ శిష్యుల దగ్గరికి వచ్చి నేను దీన్ని నయం చేయండి అంటే నీ శిష్యులు చెయ్యలేకపోయారు. తర్వాత అందుకైనా విశ్వాసము లేని తరములారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహితును, వారిని నా ఎద్దుకు తీసుకురండి వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చెను. దెయ్యము ఆయనని చూడగా అది విలవిలలాడించిన కుమారుణ్ణి వారు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైంది. ఎందుకంటే మొదటగా ఏం చెప్తున్నాడు తండ్రి? కొన్ని దినాల నుంచి దేవుడు ఆ బిడ్డని పాడు చేస్తుందయ్యా, బలహీనపరుస్తుంది. కానీ విశ్వాసులు, ప్రార్థనా పరులు నీ యొక్క సన్నిధిలో నీ యొక్క అడుగులు వేస్తున్నటువంటి నీ యొక్క శిష్యకానికి ఈ విషయాన్ని చెబితే వాళ్ళు చేయలేకపోయారయ్యా. నువ్వన్నా నా కుమారుణ్ణి స్వస్థపరచని అడుగుతున్నాడు తండ్రి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని సన్నిధికి రోజు వచ్చిన, దేవుని సన్నిధిలో రోజు మోకరించిన నీ యందు విశ్వాసము నమ్మకము లేకపోతే, నీలో సరైన రీతిగా ప్రార్థన విధానం లేకపోతే నీ ప్రతి క్రియ కూడా వ్యర్థమైపోతుందని లేఖనాల ద్వారా ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభువును వెంబడించిన శిష్యులు ఆయన చేసే ప్రతిదాన్ని ఎరిగిన వారు, ఆయన ప్రార్థన జీవితం ఎరిగిన వారు, ఆయన క్రియ ఎరిగిన వారు, ఎలాగ ప్రార్థన చేస్తే ఎక్కడ కార్యం జరుగుతుందో ప్రభు అని నేర్పిన వాడు, ఏ ఊర్లో ఎక్కడ అక్కడ జరుగుతున్న క్రియలకు సువార్త రూపంలో పంపించిన వారు. కానీ ఆ యొక్క మూగ దయ్యాన్ని పంపించలేకపోయారు, విడిపించలేకపోయారు. తర్వాత కింద వచనం, ఎంతకాలమైన తండ్రిని అడగగా అతడు బాల్యము నుండి అది వారి నాశనము చేయవలెనని తరచుగా నీళ్ళలోను పడద్రోయును. అక్కడ ఏం చేస్తుంది? బాల్యము నుంచి కూడా అది వెంటాడుతుందండి. బాల్యం నుంచి కూడా అది విడిచిపెట్టట్లేదు. అయితే ప్రభు అంటున్నాడు కదా ఆ కింద వచనాలలో, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడుగుతున్నాడు ఇక్కడ. అయితే క్రీస్తు అంటున్నాడు కింద మాటల్లో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా విన్నాడు. అయ్యా నీ వలనైతే ఈ దీనులను కరుణించి విడిపించు అని అడిగాడు. ఎందుకని? ఆఖరి ఛాన్స్ అంతే కదా. ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు. ఆఖరికి దేవుడు క్రీస్తు నడిపించిన విశ్వాసం దగ్గర కూడా వచ్చాడు, శిష్యుల దగ్గరికి వచ్చాడు. కానీ శిష్యులు చేయలేకపోయారు కార్యాన్ని. ఎందుకని? వాళ్ళు అపనమ్మకం ఉండబట్టి. నిజంగా వాళ్ళు గద్దించి ప్రార్థనపూర్వక నమ్మకం గద్దించి ఉంటే అది వెళ్ళిపోయినేమో, వాళ్ళు చేయలేదు కార్యాలు. అయితే ప్రభు అంటున్నాడు, నేను మీతో
ఎంతకాలం ఉంటాము? ఈ ప్రశ్న మీకు మనకి అందరికీ వర్తిస్తాం. క్రీస్తు మన కొరకు అన్ని సమకూర్చబరిచి ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రార్థన చేయాలో సమస్తాన్ని కూడా ఆ పారామీటర్స్ అన్ని చక్కగా లిఖించి వేశారు. మనం ఏం చేయాలి? ఆ పారామీటర్స్ అన్ని ఒకటి చేసుకుంటే వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. మన పారామీటర్స్ ఫీల్ చేయకపోతే మనము కూడా విశ్వాసలాగా శిష్యుల్లాగే తలదించుకోవాల్సిన పరిస్థితి. అవునా కాదు? తలదించుకోవాల్సిన పరిస్థితి. అయితే ప్రభు ఏమంటున్నాడు? ఓ నాయనా, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, నేను చేస్తానని నీకు నమ్మకం ఉంటే అదేమవుతుంది? సాధ్యపడుతుంది. నమ్ముడు నీ వరకు అయితే సమస్తము నమ్మవారికి సాధ్యమే. అది నమ్మితే నీ నమ్మకం బట్టి అది నేను జరిగించి తీరుతుంది. అది నా ద్వారా, తండ్రి ద్వారా జరిగించబడుతుంది చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం, ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబడబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? నీకు శ్రమలు వస్తాయి, శ్రమలు ఇస్తున్నాడు, అపవాది శ్రమిస్తున్నాడు. ఆఖరికి ఈ శ్రమలకు కూడా నిన్ను మరణ ఛాయకు తీసుకెళ్ళిపోయినా సరే ఆ 10 దినాలు నమ్మకము ఉండు, జీవ కిరీటమునిచ్చి నేను నీకు ముందుకు తీసుకెళ్తే ప్రభు వాగ్దానం చేస్తున్నాను. ఏమంటే నమ్మకము మాత్రం ఉంచాలి. మనము నమ్మకము కలిగి జీవిస్తే నీ ప్రార్థన మీద నమ్మకం ఉండాలి, నీ విశ్వాస జీవితం మీద నమ్మకం ఉండాలి, నీ బలహీనత మీద నమ్మకం ఉండాలి, నీ అనారోగ్య పరిస్థితి మీద నమ్మకం ఉండాలి. ప్రతి దాంట్లో నుంచి కూడా ప్రభు మనల్ని విడిపిస్తాడు. కొద్దిగా ఆలస్యమైన పర్లేదు కానీ ప్రభు ఏం చేస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడు. చూసారండి వాక్యం ఎంత చక్కగా ఇచ్చింది వారికి. మనం అనుకుంటే కార్యాలు జరగట్లేదు, నా శరీర బలహీనత పోవట్లేదు, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు 10 దినాలు వెచ్చి కానీ ఆఖరి 10 దినాలు కూడా వెచ్చి ఆ 10 దినాలు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జీవ కిరీటం అనగా సజీవ లెక్కలో నేను లిఖించవేస్తాను. ఆ దేశములో నీకు కూడా నేను స్థానమును అర్పిస్తాను. అట్టి కిరీటము నీకు సైతం ఏం చేయదలుసా? కొద్దిగా ఓర్చుకోవాలి. కొద్దిగా ఓర్చుకుని నమ్మకముతో ప్రార్థన చేస్తే విడిపించేవాడు నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించేవాడు నేను. కాబట్టి నమ్మకముతో ప్రార్థన చేద్దాం, నమ్మకముతో ప్రయాసపడదాం, నమ్మకముతో ఆరాధించుకుందాం. మన హృదయముతో ఆ హృదయంలో వచ్చేటువంటి ఆ ధన్యతతో ప్రభువుకు నైవేద్యంగా మనమే అర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు ప్రభు. వాస్తుగా తండ్రి, ఈ దినాలలో నమ్మకము లేక ప్రభు, చేస్తున్న ప్రార్థన మీద నమ్మకము లేక, లోక సంబంధ విషయాలకు బానిసలైపోయి, ఆయా బలహీనమైపోయి చేస్తున్న దాంట్లో కూడా ప్రభు సందేహపడుతూ ఉన్న హృదయాలకు ఈ దినము ఇచ్చిన వాగ్దానం ద్వారా ప్రభు విడిపించట్లో వారు నడిపించడం ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. పిడిగుల్లో వినే వాక్యమును ఆ హృదయాల్లో ప్రభు మంచి విత్తనాలు వెళ్ళి నాటి అయ్యా ఫలించిన సహాయం తెచ్చి ఇకనైనా ప్రభు ఈ లోక సంబంధమైన తలంపులు అయ్యా తండ్రి ప్రభు సందేహాలతో జీవించకుండా నమ్మకముతో ధైర్యము ఉంచుకొని అది చేరుతుందని విశ్వాసంతో మేము ప్రార్థించే యోగ్యతను అనుగ్రహించండి తండ్రి. అయ్యా ఒక్క నిమిషము కూడా, ఒక్క క్షణము కూడా నీవు మా పట్ల చూడకపోయి ఉంటే మేము ఏమైపోదుమో, నువ్వు పట్టించకపోతే ఏమైపోదుమో అనే ఆలోచన దావీదుకు వచ్చిందయ్యా. మరి మాకు నాటలేదు తండ్రి. ఎందుకంటే లోకంలో మాకు అన్నీ ఉన్నాయి మా ప్రభు, అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాము తండ్రి. కానీ